తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కరీంనగర్, నల్గొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 12 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో పూర్తి కానుంది కౌంటింగ్. ప్రతి టేబుల్ కు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. మొదటి ప్రాధాన్య ఓట్లతో ఫలితం తేలడం కష్టంగానే కనిపిస్తోంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో సంపత్, కౌంటింగ్ ఎలా జరుగుతోంది? ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకి స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి బ్యాలెట్ బ్యాగ్స్ బయటికి తీశారు. అంటే మొత్తానికి ప్రాసెస్ కావడానికి ఈరోజు రాత్రి 9 లేదా 10 అవుతుంది. దాదాపున ఈ గ్రాడ్యుయేట్ విషయంలో మాత్రము 50 ఓట్లకు ఒక కట్టగా కడతారు. సుమారుగా 5,000 కట్టాలు కట్టే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా టీచర్స్కు సంబంధించి కూడా 25 ఓట్లకు ఒక కట్టా కడతారు. అది కూడా ఈరోజు రాత్రి 9 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే నిజమైన కౌంటింగ్ మాత్రం ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 10 లేదా 11 తర్వాత కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. చాలా వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు అన్ని రకాలు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన 2,50,000 పైగా ఓట్లు పోలయ్యాయి. అందులో 51% ఎవరికి ఓటు వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ మొదటి ప్రాధాన్యత కారణంగా ఓటుతో గెలిచే అవకాశాలు లేవు. ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారని చెప్పి మనకు సమాచారం ఉంది. అంటే బుధవారం మధ్యాహ్నం తర్వాత కూడా ఈ గ్రాడ్యుయేట్ సంబంధించిన తుది ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. టీచర్స్ విషయానికి వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి తర్వాత కూడా ఫలితం వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే గ్రాడ్యుయేట్ విషయంలో 12 రౌండ్లలో కూడా ఈ ఓట్లను లెక్కిస్తారు. టీచర్స్ మాత్రం 2 రౌండ్లలో లెక్కిస్తారు. అదేవిధంగా నల్లగొండలకు సంబంధించి కూడా అక్కడ కూడా 25 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఈ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికైతే ఈ యొక్క ప్రక్రియ అయితే మొదలైంది. కానీ ఇక్కడెక్కడ బెండలు కట్టడం కావచ్చు మొత్తం చేయడానికి చాలా సమయం అయితే పడుతుంది. ఇప్పటికీ అన్ని రకాల స్ట్రాంగ్ రూమ్స్ అయితే ఓపెన్ చేశారు. పోలింగ్ స్టేషన్ వారికి ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఓపెన్ చేసి బాక్స్లలో డ్రమ్ములో పోస్తారు. డ్రమ్ములో పోసిన తర్వాత కట్టలు కడతారు. కట్టలు కట్టిన తర్వాత అర్ధరాత్రి తర్వాత లెక్కింపు ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఇప్పటికే అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు అందరూ కూడా కౌంటింగ్ హాల్కు వెళ్లారు. కానీ ఎన్నికలు చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి రాజకీయ పార్టీలు. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. ముఖ్యంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ విషయం మాత్రం రాజకీయ పార్టీలు ఫోకస్ చేసే, ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి మాత్రం చాలా పుంజుకున్నాడు. త్రిముఖ పోరు ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఒక గట్టి పోటీ అయితే ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు విషయం అయితే స్పష్టమైతే కావట్లేదు. ఒకవేళ మొదటి ప్రాంత ఓట్ల లీడ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా 2వ ప్రాంత ఓట్లు కూడా ఆ అభ్యర్థి వస్తే మాత్రమే గెలుస్తారు. కాబట్టి కొంత రాజకీయ పార్టీలు చాలా అయోమయంగా ఉన్నాయి. ఏమి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అభ్యర్థి సంబంధించిన రిజల్ట్ వచ్చే స్థానిక సంస్థలపైన ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుంది, బీజేపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కానీ ఇక్కడ కొంత బీసీ నినాదంతో బీఎస్పీ అభ్యర్థి ప్రచారం చేస్తారు. ఆయన కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డాయి. ఉమ్మడి 4 జిల్లాలు కూడా ఆయనకు కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డ నేపథ్యంలో ఖచ్చితంగా త్రిముఖ పోరు అయితే ఉంది. పూర్తి రిజల్ట్ రావడానికి మాత్రము బుధవారం అవుతుంది. కొంత ట్రెండ్స్ తెలవాలంటే రేపు ఉదయం 4 లేదా 5 తర్వాత కొంత ట్రెండ్స్ అయితే తెలుస్తాయి. మొదటి ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు కొంత గెలిచే అవకాశం ఉంది. కనీసం 70 నుంచి 80% గెలిచే అవకాశం ఉంది. దీని కారణంగా అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాయి. మొత్తానికైతే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. కానీ చాలా సమయం అవుతుంది. ఇది ఒక కౌంటింగ్ సంబంధించిన సుదీర్ఘ సమయం పట్టే అవకాశం కనబడుతుంది. అర్ధరాత్రి తర్వాత తుది ఫలితం వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సంపత్.